కదిలింది మహిళా లోకం, మొదలైంది సంబరం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల చట్టానికి సవరణ చేసి 2029 ఎన్నికల నుంచి అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంటే సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది మహిళా లోకం. అంబరాన్నంటే సంబరం చేసుకునేందుకు ఏపీలోని ఎన్డీఏ కూటమి నేతలు, ప్రజాప్రతినిధులంతా హస్తిన బాట పట్టారు. ఇక మహిళలకు అభినందనలు, మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతుండటంతో ఏపీలోని కూటమి పార్టీలన్నీ సంబరాలకు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుపై చర్చ జరిగే సందర్భాన్ని నేరుగా వీక్షించేందుకు మహిళా ప్రజాప్రతినిధులు ఢిల్లీ బాట పట్టారు. 2 రోజుల పాటు వాళ్లంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏప్రిల్ 16న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు కాబట్టి ఆ రోజున కూటమి మహిళా ప్రజాప్రతినిధులంతా లోక్సభ గ్యాలరీలో కూర్చుంటారు. ఏప్రిల్ 17న ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు కాబట్టి ఆ రోజున రాజ్యసభలోని గ్యాలరీలో వారంతా కూర్చుంటారు. అంటే ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఏపీలోని కూటమికి చెందిన మహిళా ప్రతినిధులంతా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం సాయంత్రం లోపే అందరూ ఢిల్లీ చేరుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఏపీలో కూటమిలోని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఢిల్లీ బాట పట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి ఇప్పటికే కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ బిల్లుకు మద్దతుగా ఏపీలోని ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు మహిళలకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మక, ఆనందకరమైన రోజుగా నిలుస్తుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం సవరణ బిల్లు చట్టసభల ముందుకు రావడంతో దశాబ్దాల కాలం నిజమవుతోందన్నారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడం ప్రతి భారతీయుడు గర్వించే సందర్భమన్నారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని తాను మొదటి నుంచి బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. సమాన అవకాశాలకు ఇది కీలక అడుగు. రాజకీయాల్లో మహిళల నాయకత్వం పెరగాలి, కొత్త తరం మహిళా నాయకులు ఎదగాలి అని ఆకాంక్షించారు. మహిళలకు ఇంత గొప్ప అవకాశం కల్పిస్తున్న ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేటి నిర్ణయమే రేపటి నూతన రాజకీయ పంథాకు, మహిళా సాధికారతకు నాంది పలుకుతుందంటూ లేఖ రాశారు సీఎం చంద్రబాబు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలపాల్సిందిగా అన్ని పార్టీలను కోరారాయన.